హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 6వ తరగతి తెలంగాణ గవర్నమెంట్ హిందీ చూస్తున్నాము. రైల్వే స్టేషన్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ చూస్తున్నాము. ఈ యొక్క పాఠంలో గా, చా, చ, టా, డా, ఊ, ఊ మాత్రాల గురించి మనం నేర్చుకోబోతున్నాము. లడకీకి పడాయి, దేశ్కి బలాయి. అమ్మాయి చదువు దేశానికి మంచిది. చుక్ 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 రేల్ ఆతి రేల్, గడగడ గడగడ జాతి రేల్. చుక్ 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 అంటూ శబ్దం చేసుకుంటూ ట్రైన్ వచ్చింది. గడగడ గడగడ జాతి రేల్, గడగడ అంటూ బయటికి వెళ్ళిపోయింది, ట్రైన్ వెళ్ళిపోయింది. టన్ 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 గంటి బజతి, ఏ విధంగా శబ్దం చేసుకుంటుంది? టన్ 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 అంటూ గంటను మోగిస్తూ. తబ స్టేషన్ ఆతి రేల్, మరలా వచ్చేసి స్టేషన్కి వచ్చింది. లోహేకి హై పటరీ ఇస్కి, లోహముతో చేసినటువంటి పట్టీలు ఉంటాయి దీనికి. ట్రైన్ కింద పట్టాలు ఉంటాయన్నమాట, పట్టాలు ఉంటాయి. జిస్కే ఊపర్ చల్తీ రేల్, ఆ యొక్క పట్టాల పైన ఈ యొక్క ట్రైన్ వెళ్తుంది. ఇదర్ ఉదర్ సబుకో లే జాతి, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి ప్రజల్ని, తర్వాత వచ్చేసి వస్తువులని తీసుకుని వెళ్తుంది. సబ్కి సేవా కర్తీ రేల్, అందరికీ సేవ చేస్తుంది ఈ యొక్క ట్రైను. ఒక పిక్చర్లో వచ్చేసి కూడాదాన్ ఉంది. కూడాదాన్ అంటే చెత్త బుట్ట ఉంది. ఒక ఆయన టీ తాగుతూ ఉన్నారు, టీ కొనుక్కొని తాగుతూ ఉన్నారు. రైల్ టికెట్ రైల్వే కలెక్టర్ వచ్చేసి తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి పుస్తకాలు, న్యూస్ పేపర్లు అమ్మే షాప్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక ఆవిడ వచ్చేసి స్వెటర్ అల్లుతూ ఉంది. ఒక పాప వచ్చేసి గొడుగు పట్టుకుని ఉంది. చిత్రమే క్యా క్యా హై, యాతాయాత కే సాధనం కే నామ్ బతావో, ఇవన్నీ వచ్చేసి మనం తర్వాత చూద్దాము. ఉమా, ఊన్, గడి, చాయ్, చతరి, టికెట్, ఇవన్నీ వచ్చేసి గుడింతాలు సంబంధించినది. చూద్దాం చూడండి. మాత్రాలు కు, ఖు, ఘు, ఛు, ఛు, గు, ను, ము, రు, లు, సు. ఖూ, ఖూ, ఘూ, చూ, చూ, ను, ము, రు, లు, సు. ఉమా, ఊన్, సుక్, ఆలు, మూలి, కుల్, కులి, रुई, सुई, डमरू, खून, कछुआ, रुमाल, चूड़ी. समान शब्दों को जोड़े बनाइए. उमा, ऊन, गड़ी, चाय, चतरी, टिकेट. మాత్రాలను తర్వాత వచ్చేసి జోడియా और लिखिए, ఇక్కడ రాయండి. తర్వాత अक्षरों से लिखिए. उमा, ऊन, चाय, चतरी, गड़ी, टिकेट. వీటిని చెప్తూ రాయండి. ఖాళీస్థాన్ భరియే. యహ ఊన్ హై, యహ ఆలు హై. రంగు భరియే నామ్ లిఖియే, దీనికి చతరి అని పేరు రాసి రంగులు వేయండి. ఇవన్నీ మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము.